ఏండోయ్ బాగున్నారా? ఏంటి స్వీట్ అని చూస్తున్నారా? ఏం లేదండి. మొక్కజొన్న పొత్తుంటేని దాంతోటి హల్వా అయితే చేసేసానండి. టేస్టీ హల్వా అయితే ఎలా చేయాలి, ఏంటి అనేది చూసేద్దాం. ఒక ముదురు మొక్కజొన్న పొత్తయితే తీసుకున్నా అండి. గింజలుగా తీసేసి దాన్ని మిక్సీ పట్టేయాలండి మెత్తగాని. మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసాం అనుకోండి, ఇలా మెత్తటి పేస్ట్‌లా వస్తది. దాన్ని మనం వడబోసుకోవాలండి. ఇలాగా మనకి జ్యూసీ వడబోసుకునేవి ఉంటాయి కదండీ! దాంట్లో తీసుకొని వడబోసుకుంటే మనకి పాలనేవి కిందకొచ్చేస్తాయండి. తర్వాత పైన ఉన్న తుక్కంతా తీసేసుకుందాం మనం. ఇలాగా మనం పిప్పంతా తీసుకోవాలండి. అడుక్కయితే పాలైతే వచ్చేస్తాయండి. ఇలాగా మనం మిక్సీలో ఉన్న పాలన్నీ వడగొట్టేసుకుంటే ఎంతొచ్చినియి అనేది మనం గ్లాస్‌తో అయితే కొలుచుకోవాలండి. నేను గ్లాస్‌లో పోస్తే గ్లాసు గీత వరకు వచ్చినియండి. అదే గ్లాస్‌తో మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. సేమ్ పాలెన్నున్నాయో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. ఈ హల్వా చాలా బావుంటదండి. ఒక బాండీ తీసుకొని దాంట్లో ఈ బెల్లం అయితే ఏసానండి. బెల్లంలో కొంచెం నీళ్ళైతే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత అది మనకి పాకం వచ్చే వరకు వెయిట్ చేయాలండి మనం. మనం పాకం వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటా ఉండాలండి. ముదురు పాకం అయితే రావాలి. మనకి ఒకసారి నీళ్ళలో ఏసి చూస్తే గట్టిగా ఉండాలి. అది నీళ్ళలో కరిగిపోకూడదనమాట. అదైతే ముదురు పాకము. ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. లేదండి ఇంకా రావాలి పాకం అనేది. సరే ఇంకాసేపు తిప్పుదాం దీన్ని. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దామండి దీన్ని. చెక్ చేస్తే మనకి పాకం ఉండలా చుట్టుకోవాలండి. అప్పుడు ముదురు పాకం వచ్చినట్టనమాట. మనం పాకం ముదిరే కొద్దీ బెల్లం రంగనేది మారుతుంది చూసారా? అదనమాట. వచ్చేసిందండి పాకం అనేది ఉండలా వచ్చేసింది. ముట్టుకుంటుంటే మనం గట్టిగా అయితే అయిపోతుందని, ఈ టైంలో మనం పక్కన పెట్టుకున్న పాలయితే రెడీ చేసుకోవాలి. ఆ పాలు ఒకసారి కింద నుంచి పైకి చుట్టూ మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే అడుగున కార్న్ స్టార్చ్ అనేది ఉండిపోతుంది కాబట్టి, దాన్ని మనం ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలండి. చూసారా అడుగునుంది? ఇలా కలిపితే మొత్తం అంతా ఈవెన్‌గా కలిసి పాలనేవి చిక్కబడతాయి. సో, మనం ఇలాగ చిక్కబడిన పాలని దీంట్లో అయితే పోసేసుకుందాం. పోసేసుకున్న తర్వాత తిప్పడం అనేది ఆపకూడదండి. గట్టిగా అయిపోతుంది. సో, మనం తిప్పుతానే ఉండాలి. చూసారా కొద్దిగా గట్టిగా అయితే అయ్యిందండి. ఇంకా కొంచెం గట్టిగా అయిన తర్వాత మనం నెయ్యి అనేది పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. నెయ్యి అయితే అవసరం ఉంటుంది దీనికి. హల్వా కదండీ మనం చేసేది. నేను ఇంకా ఏ ప్రిజర్వేటివ్స్, ఏ ఫుడ్ కలర్స్ అయితే వేయలేదండి. ఎలాగైతే పాలు తీసానో అదే పాలతోటైతే మీకైతే చూపిస్తున్నానండి. సో, మనం ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకొని కలుపుతా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత హల్వా అనేది ఇప్పుడు మనకి హల్వా అబ్జర్వ్ చేసేసుకుంటదండి నెయ్యనేది. మనం అబ్జర్వ్ చేసుకునే వరకు మనం నెయ్యనేది యాడ్ చేసుకుంటా ఉండాలి. నాకు 3 స్పూన్స్ అయితే నెయ్యనేది పట్టిందండి. ఇది 1 స్పూన్ ఏసాను గదా! ఇలా తిప్పుతా ఉంటే కనుక న మనకి హల్వా అనేది నెయ్యినైతే అబ్జర్వ్ చేసుకుంటా ఉంటది. మళ్ళీ అడుగంటడం మొదలుపెడతది. అదే టైంలో మళ్ళీ ఇంకొక స్పూన్ అయితే మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటదండి.
ఇది కొంచెం ఓపికగా చేసుకుంటే ఒక 15 మినిట్స్‌లో అయితే హల్వా అనేది టేస్టీ హల్వా అనేది రెడీ అయిపోతదండి. చూసారా? నెయ్యి అసలే మనకు ఒక చుక్క కూడా కనిపించట్లేదు. ఇప్పుడు బాండీకైతే అతుక్కుపోతుంది హల్వా. మళ్ళీ ఈ బాండీకైతే అతుక్కుపోకుండా ఉండడానికి మళ్ళీ ఇంకొక 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి నెయ్యనేది. మళ్ళీ తిప్పుతా ఉండాలండి. ఇలా తిప్పుతా ఉంటే స్టార్టింగ్‌లో మనకి నెయ్యి అనేది ఎక్కువ అవుతుందేమో అనిపిస్తది గానీ, రాను రాను సరిపోతుంది. ఏమి ఇబ్బందుండదు. చూసారా నెయ్యి? మళ్ళీ ఇది కూడా అబ్జర్వ్ అయిపోతుందండి. తిప్పుతా ఉండాలి ఒక 5 నిమిషాలైనా. తిప్పుతా ఉంటే మనకి ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. చూసారా నెయ్యి అనేది అబ్జర్వ్ చేసేసుకుంది. బాండీకైతే అతుక్కుపోతుంది. సో, మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యయితే యాడ్ చేసుకోవాలండి. ఇదేంటంటే హల్వా రుచి ఎప్పుడు మనకు అది పొయ్యి మీద నిమ్మళంగా పెట్టి కలుపుతా ఉన్న దాంట్లోనే రుచి అనేది మనకి వస్తదండి. ఎందుకంటే నిమ్మళంగా చేస్తాం కాబట్టి. ఇప్పుడు చూసారా నెయ్యి అనేది మనకి సరిపోయింది. ఎందుకంటే తిప్పుతున్నా సరే అది అబ్జర్వ్ చేసుకోవట్లేదు. బయటికి వదిలేస్తుంది నెయ్యి అనే దాన్ని. సో, ఇంకా మనం ఇది హల్వా అనేది అయిపోయినట్టేనండి. చూసారా? ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మన స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని జీడిపప్పులయ్యి రెడీ చేసుకుందామండి. జీడిపప్పులో ఏసుకోవచ్చు కదా! హల్వా అంటే మనం ఏదైనా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. సో, నేను జీడిపప్పులయితే ఏస్తున్నానండి. బాదం, పిస్తా మీ ఇష్టం అండి. ఏదుంటే అది ఏసుకోవచ్చు. నాకు ప్రెజెంట్ జీడిపప్పు ఉంది కాబట్టి జీడిపప్పు అయితే వేసేసుకున్నానండి. అంతేనండి. నెయ్యి చూసారా సెపరేట్ అయిపోతుంది. బాండీ నుంచి నెయ్యి సెపరేట్ అయింది. హల్వా సెపరేట్ అయింది. అంతేనండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మనం దీన్ని ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకుందాము. కొంచెం ఇలాచీ పౌడర్ అనేది కూడా యాడ్ చేశానండి. చూసారా నెయ్యి ఎలా వచ్చేస్తుందో చివర్లకి. అంతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇలా వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసిన తర్వాత మనం నెయ్యి, ఇలాచీ అయితే వేసుకొని వేరే దాంట్లోకి తీసుకోవడమే అండి. చూసారా టేస్టీ హల్వా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.